విశ్వావసునామ సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5గా ఉంటుంది. ముఖ్యంగా ఏలినాటి శని చివరి దశకు చేరుకుంది. అంటే ఏలినాటి శని అంటే 7.5 years శని ప్రభావం అంటామండి. అంటే 7.5 సంవత్సరాలు. అందులో ముఖ్యంగా మీనరాశిలో శని సంచారం ప్రారంభమైంది కదా, కాబట్టి వీళ్ళు 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని చివరి అంకానికి చేరుకున్నారు. కానీ శని సువర్ణమూర్తి కావడం కొంతవరకు కుంభరాశి వారికి మంచిది అని చెప్పవచ్చు. ఇక గురు సంచారం కూడా ఈ సంవత్సరం వీరికి బాగుంటుంది. ఇక జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతువు సంచార ఫలితాలు కొద్దిగా వీరికి ఇబ్బంది కలిగిస్తాయి. మొత్తానికి శని గురువులు యోగకారకులు ఉండడం వల్ల రాహుకేతులు ఇచ్చే కష్టాల నుంచి కూడా గట్టెక్కుతారు. ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఈ సంవత్సరం వీరికి గడుస్తుంది. ఎవరి మీద ఆధారపడకుండా తమకు తాముగా అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలు సొంతంగానే పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఏదైతే వీరికి అందుతుందో అది వీరికి విశేష లాభాన్ని సంపాదిస్తుందని చెప్పొచ్చు. ఇంట్లో శుభకార్యాల హడావిడి కూడా పెరుగుతుంది. బంధువులతో సత్సంబంధాలు కూడా ఈ సంవత్సరం నెలకొంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య నెలకొన్నటువంటి అపోహలన్నీ కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కూడా ఈ సంవత్సరం బాగా పెరుగుతాయని చెప్పవచ్చు. ఖరీదైన వాహనాలు, ఖరీదైనటువంటి ఇళ్ళు కూడా కొనుగోలు చేస్తారు అని చెప్పవచ్చు. ఇక నిరుద్యోగుల యొక్క చిరకాల కోరిక కూడా నెరవేరుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అనుకున్నది సాధించాలి అన్న పట్టుదల మాత్రం అధికమవుతుంది. ఎక్కువ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ సంవత్సరం అంతా కూడా పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కొలిక్కి వస్తుంది. అక్టోబర్, నవంబర్ మధ్యకాలంలో ఆరోగ్యపరంగా ముఖ్యంగా జ్వర సంబంధిత రుగ్మతలు, నరాల సంబంధిత రుగ్మతలు బాధించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడడం, వైద్యులను కలవడం చాలా మంచిది. వ్యాపారస్తులకు క్రమేపీ కూడా వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులతో కూడిన బదిలీలు ఉండవచ్చు. అదనపు పని భారం మాత్రం తగ్గుముఖం పడుతుంది. రాజకీయ రంగం వారికి నూతన పదవులు దక్కే అవకాశం ఉంది. వీరి మాటకు ఇంటా బయట కూడా తిరుగు ఉండదు. కళారంగం వారి యొక్క కళ్ళు ఫలిస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు 2-3 అవకాశాలు లభిస్తాయి అని చెప్పవచ్చు. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే కూడా రెండవ పంట లాభసాటిగా ఉంటుంది. పరిహార విషయానికి వస్తే శనికి శనివారం పూట కానీ, శని త్రయోదశి ఉన్నప్పుడు కానీ తప్పకుండా ఈ సంవత్సరం అంతా తైలాభిషేకం చేయించుకోవడం, అదేవిధంగా దుర్గామ్మ వారికి కుంకుమార్చన చేయించుకుంటూ ఉంటాం, చాలా మంచిది. ప్రతి నిత్యం కూడా వీరు సూర్యారాధన చేస్తూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని భక్తిగా శ్రద్ధగా ప్రతిరోజు ఉదయం పూట పఠించడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి ద్వాదశ రాశుల్లో చివరి రాసిన మీన రాశి వారికి సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం.